కథాభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో ఒక కథ. మరి కథ పేరు ఏమిటంటే ప్రాణ స్నేహితులు. అవంతి దేశంలో ఒక రోజున ఇద్దరు జమీందారులకు ఇద్దరు కొడుకులు కలిగారు. జమీందారులు ఇద్దరు స్నేహితులే, వాళ్ళకి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒకే రోజున పుట్టడమే కాకుండా వాళ్ళు ఎలా ఉన్నారంటే కవల పిల్లల్లాగా వాళ్ళిద్దరికీ ఒకే పోలికుంది. వాళ్ళల్లో ఒకడి పేరు రాము, మరొక పేరేమో రంగ. వీళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులాగే పిల్లల తండ్రులిద్దరూ కలుసుకొని తన కొడుకుల్ని ఒకరికొకరు పోలి ఉన్న సంగతి తెలుసుకోవడం జరిగింది. ఏమిటి, మీ అబ్బాయి మా అబ్బాయి ఒకలాగే ఉన్నారు అనుకుంటున్నారు. అది మొదలు కొడుకులిద్దరు కూడా, ఈ జమీందారిద్దరు కొడుకులు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏళ్ళు గడుస్తున్నాయి. వాళ్ళ స్నేహం చాలా బాగా పెరిగింది. ఇద్దరు వ్యాపారస్తుల కొడుకులు స్నేహితులు అయిపోయారు. వాళ్ళకి వయసు వచ్చింది. స్నేహితులిద్దరు కూడా ఏకంగా బయలుదేరి రాజుగారి దగ్గర ఉద్యోగం సంపాదించారు. రాజుగారు వాళ్ళిద్దరికీ చక్కగా పరీక్షలు పెట్టి మంచి యోగ్యులని తెలుసుకుని ఇద్దరికి కూడా ఉద్యోగాలు ఇచ్చేశారు. కొంచెం కాలానికి రాముకి ఒక మంచి అమ్మాయితో వివాహం చేశారు. ఆమె రాముని అంతగా ప్రేమించలేదు. ఆమెకి ఏంటంటే డబ్బు మీద ప్రేమ ఎక్కువ, భర్త మీద కాదు. తన భర్త రాము తన ప్రాణాల కన్నా ఎక్కువగా చూడటం కూడా ఆమెకి ఇష్టం లేదు. అయితే ఈ అసూయ తన భర్తకు తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండేదన్నమాట. ఎప్పుడు ఏమీ ఇష్టంగా చూసేది కాదు అతన్ని. అయితే రంగ ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోలేదు. కారణం ఏమిటంటే అతడు రాజుగారికి మాత్రం ప్రేమిస్తున్నాడు. ఆమె తప్ప ఇంకెవరిని పెళ్ళాడని ప్రతిజ్ఞ చేశాడు. అయితే రాజుగారి కూతురు ఊరుకుంటారా రాజుగారు? మరి రంగ కోరిక సులువుగా అయ్యేది కాదు. రాజకుమార్తె రంగపైన ఎటువంటి భావం ఉందో తెలియదు కదా. రాజుగారిని చూడబోతే తన కూతుర్ని ఏ మహారాజుగా ఇష్ట చేస్తారు, అంతేగాని ఇతరికి ఎందుకు పెళ్లి చేస్తారు? అంత మంచి గొప్ప రాజుని తీసుకుంటారు, ఆ రాజ్యంలో వీళ్ళ రాజ్యాన్ని కూడా కలిపేసుకుంటారు అని ఉంటారు కదా ఆస్తో రాజులు. ఒకనాడు రాము వాళ్ళ అత్త ఇంటికి వెళ్తూ తన స్నేహితుడితో అంటున్నాడు, నేను తిరిగి వచ్చేదాకా నీ ప్రేమని ఎవరికి చెప్పకు, లేకపోతే ప్రమాదం వస్తుంది అని గట్టిగా హెచ్చరించాడు. నేను తొందరపడి ఏం చేయను అని రంగ తన మిత్రుడికి మాట ఇచ్చేశాడు. రాము తన భార్యను చూడడానికి బయలుదేరి వెళ్ళాడు. రంగ ఎరగడు కాబట్టి రాజకుమార్తె అతని కొలువులో చేరినప్పటి నుంచి ప్రేమిస్తూనే ఉంది. రాము తన భార్య దగ్గరికి ఉన్న కాలము ఆమె అవకాశం చూసుకుని రంగను ఒంటరిగా తన మనసులో మాట చెప్పేసింది. రంగ ఆనందానికి అవధలేవు, ఎంతో సంతోషపడిపోయాడు. తర్వాత వాళ్ళిద్దరూ అనేకసార్లు రహస్యంగా వెళ్తున్నారు, వస్తున్నారు. ఈ సంగతి రాజోద్యోగుల్లో ఒకడు కనిపెట్టాడు. రాజుగారితో రంగం మీద ఫిర్యాదు చేశాడు. ఏమండి రాజుగారు, మీ అమ్మాయి ఆ రంగ మీ అమ్మాయితో ఎక్కడికో వెళ్తున్నారండి, పూతోటలో కలుసుకుంటున్నారని లేనిపోయి అని చెప్పేశాడు. వాడికి రాము మీద రంగ మీద చాలా కోపంగా ఉండేది ఆ రాజుద్యోగికి. ఎందుకంటే రాజుగారు వాళ్ళిద్దరిని చాలా అభిమానంగా చూస్తున్నారు కదా. మరి అందుకని రంగపైన ఆరోపణ చెవిన పడగానే రాజుగారు ఏం చేశారంటే కోపం వచ్చేసింది ఆయనకి. అతన్ని పిలిపించి, నువ్వు రాజకుమార్ రహస్యంగా కలుసుకుంటున్నావంటే ఏంటి? ఈ ఉద్యోగి నీ మీద ఆరోపణ చేశాడు, ఏమంటావు అని అడిగారు. రాము ఏదైతే జరగదనుకుని భయపడ్డాడో అక్షరాలా అదే జరిగింది. రంగకి కొంచెము అబద్ధం ఆడడం చేత కాదు, పాపభీతి ఉన్నది. అతను రాజకుమార్తో మాట్లాడలేదని ప్రమాణం చేస్తే అబద్ధం అవుతుంది. అందుచేత అతను ఏమన్నాడంటే నేనేమీ ఎరగను అని ఊరుకున్నాడు. అయితే నేను అబద్ధం ఆడతానా? మన ఇద్దరిలో ఎవరిది అబద్ధమో ఈశ్వరుడే తెలుస్తాడు, నాతో యుద్ధానికి రా అని ఒక ఉద్యోగి సవాలు చేశాడు. రాజుగారు సభకులు చూస్తుండగా ఆ ఉద్యోగితో ద్వంద్వ యుద్ధం చేయడానికి ఒకరోజు నిర్ణయం చేశాడు. ఓకే, ఒకరోజు మన ఇద్దరం ఒకరి యుద్ధం చేద్దామే అని ఒకరోజు నిర్ణయించేశారనమాట. రంగ రాజుగారి దగ్గర సెలవు తీసుకుని రాముని కలుసుకోవడానికి బయలుదేరాడు. అదృష్టవశాస్తును ఏమైందంటే నగరం దాటగానే రాము మా అమ్మగారి ఇంటికాని తిరిగి వస్తున్నాడు. రంగ తన మిత్రుడితో జరిగిందంతా చెప్పి, రాము, ఇప్పుడు నేనేం చేయాలి? నా మీద ఫిర్యాదు చేసిన వాడితో నేనే ఎలా యుద్ధం చేయను? దేవుడు నన్ను గెలవనిస్తాడా అని అడిగాడు. రాము కొంచెం ఆలోచించి, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు మా ఊరికి వెళ్ళిపో, నేను కబురు పెట్టేదాకా నువ్వు అక్కడే ఉండు, రహస్యంగా ఉండు, రాకు.
నీ మీద ఫిర్యాదు చేసిన వాడితో నేను యుద్ధం చేస్తాను. మన ఇద్దరికీ తేడా తెలియదు కదా, మనం ఇద్దరం ఒకే రూపంలో ఉన్నాం. అందులోనూ నేను కవచం వేసుకుంటాను. నువ్వు కాదని ఎవరిని అనుకోరు. నేను రాజకుమార్తెని కలుసుకోలేదని, ఆమెతో మాట్లాడలేదని ప్రమాణం కూడా చేస్తాను. ఎందుకంటే ఇందులో అబద్ధం ఏమీ ఉండదు అన్నాడు. రంగా తన స్నేహితుడు ఊరు వెళ్ళిపోయాడు. రాము అతని స్థానంలో ఇద్దరు కలిసి యుద్ధం చేశారు. రాజుద్యోగితో యుద్ధం చేసి చాలాసేపు పోరాడిన తర్వాత ఆ రాజుద్యోగిని నిర్దోషి కాదు కాబట్టి అతన్ని చంపేశారు. అప్పుడు రంగా నిర్దోషి అని తెలిసిపోయింది రాజుగారికి. రాజుగారు తన ఉద్యోగ మాటలు నమ్మి రంగని ఇలాగా శంకించడం చాలా నొచ్చుకున్నాడు. అయ్యయ్యో ఇలా చేశానేంటా అని. పుట్టిన మాట అలాగే పుట్టింది కదా, నువ్వు చాలా గొప్ప యోధుడివై ఉన్నావు, నీకు నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. రాజు ప్రకటించేశాడు. రాము తన మిత్రుడు కబురు పెట్టి అతన్ని నగరంలో వెలుపదారిలో కలుసుకుని జరిగిందంతా చెప్పేశాడు. ఈ విధంగా రాము వల్ల రంగకి అపకీర్తి తగ్గిపోవడమే కాకుండా కలలో కూడా ఆశించని కోరిక నెరవేరిపోయింది. ఎందుకంటే రాజకుమార్తెతో రంగాకి వివాహం జరిగిపోయింది. రంగాకు రాజకుమార్తెకు పెళ్ళైన తర్వాత అతను తన భార్యతో రాము ఎలా చేశాడో అంతా కూడా ఉపకారం అంతా కూడా చక్కగా చెప్పాడు. అంతా విని ఆమె అంది, ఆహా, ఎలాంటి స్నేహితుడు మీ స్నేహితుడు, అలాంటి స్నేహితుడు రుణం తీర్చుకోవాల్సిందే, మంచి అవకాశం ఎప్పుడు కలుగుతుందో అంటూ అనుకున్నారు వాళ్ళిద్దరూ కూడా. మరి కొన్ని రోజులు గడిచిపోయినాయి. రాము రాజుగారి కొలలో చూసుకుని తాను సంపాదించిన డబ్బు అంతా తీసుకుని వారు ఊరు వెళ్ళిపోయాడు. రంగా రాజకుమార్తె సుఖంగా కాపురం చేస్తున్నాడు. వారికి 2 కూతురు కూడా కలిగారు. వాళ్ళకి చాలా మంచి రోజులు. పాపం రాముకు మాత్రము రోజు కలిసి రావట్లా. అతని భార్యకు అతనంటే కొంచెం కూడా ఇష్టం లేదు, ఆదరణ లేదు. అయితే ఆ సంగతి ఆమె పైకి చెప్పలేదు. ఇంతలో రాముకి ఒక కుష్వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని చికిత్స లేదు. తన భర్త అసహాయ స్థితిలో ఉండడం చూసి అతన్ని మరింత శ్రద్ధగా చూడడానికి మానేసి తన భర్తని అతని దూరంగా ఒక గుడిసెలో పెట్టి అతనికి సేవ చేయడానికి నౌకర్లను పెట్టి ఏమీ సరిగ్గా ఏర్పాటు చేయక వాళ్ళకి భోజనం కూడా పెట్టకుండా చేసేది. నన్నెందుకు బాధిస్తావు, నేను ఇంకా ఎంతో కాలం ఉండను, బతికిన రోజులు కాస్త మంచి భోజనం పంపించు అని చెప్పేసి రాము భార్యకి కబురు పంపాడు. ఆవిడేం పెట్టిందంటే, నువ్వు ఎంత త్వరగా పోతే నాకు అంత పీడ త్వరగా వదులుతుంది అని ఆవిడ జవాబు రాసి నౌకరు ద్వారా సమాధానం పంపించేసింది. రాముకు అందులో విశ్వాసపాత్రుడు నౌకర్లు కొంతమంది ఉన్నారు. కానీ అమ్మగారి మాట చాలా దూటలా ఉంటుంది, ఆమె మంచిది కాదు, గట్టిగా అరిచేస్తుంది అని యజమానికి ఏ విధమైన సహాయం చేయలేకపోయారు. రాము నమ్మకస్తులైన నౌకర్లిద్దరిని పిలిపించి, నాయనలారా, నన్ను మంచంతో పెట్టి మోసుకుపోండి, నా భార్య కనికరించబోతే నన్ను చూసి ప్రపంచమైనా కనికరిస్తుందేమో, ఎవరో ఒకరు సాయం చేయకపోరు అని అన్నాడు. నౌకర్లు తన యజమాని ఒక మంచంలో పడుకోబెట్టుకుని అతన్ని మోసుకుంటూ రహదారిని వెళ్ళిపోతున్నారు. అలా వెంట వెళ్తూ ఎవరో ముష్టెత్తుకుంటూ ఏమైనా కాస్త డబ్బులు ఇస్తే అవి తీసుకుని ఏదో తింటూ కాలక్షేపం చేస్తూ ఎలాగైతే తన స్నేహితుడుండే ఊరికి వచ్చేశాడు. తన ప్రాణమిత్రుడు అటువంటి దౌర్భాగ్య స్థితిలో తన కళ్ళ పడగానే రంగకి చాలా బాధ కలిగింది. అతను కౌగిలించుకున్నాడు. కుష్ఠవ్యాధి వాడైనా సరే కౌగిలించుకున్నాడు. ఇంటికి తీసుకెళ్ళాడు. పక్కలో అతను పడుకోబెట్టుకుని ప్రతిరోజు అతనికి స్వపర్యలు చేస్తూ స్వయంగా సేవ చేస్తూ వచ్చాడు. ఒకనాటి రాత్రి రాముకి ఒక కల వచ్చింది. అందులో ఒక దేవత కనపడి, రాము, నీ రోగం నయం కావాలనుందా అని అడిగింది. తప్పకుండా ఉంది అన్నాడు రాము. అలా అయితే నీ స్నేహితుడికి కొడుకులను చంపి వాళ్ళ రక్తంతో స్నానం చేయి, నీ వ్యాధి తప్పకుండా నయమవుతుందంది దేవత. అందుకు నేను చచ్చినా ఒప్పుకోను అని రాము పైకనేశాడు. అలా కొంత గొంతు విని రాము మేల్కొన్నాడు. అయితే ఇప్పుడే రంగా మేల్కొని ఉండడం చూసి తన మిత్రుడి పైకన్న మాటలు విని, రేపు ఒప్పుకుంటానన్నావు కదా రాము అని అన్నాడు. ఏదో కల్లే అన్నాడు రాము. ఆ కల ఏమిటో చెప్తే నేను కూడా వింటాను కదా అన్నాడు. అతను బాగా చెప్పు ఏం జరిగిందో చెప్పు అని అంటే అతను చెప్పాడు. చెప్పగానే, ఏమైనా ఇది నిజం కాదు, కలే కదా అన్నాడు. రంగా చల్లని మాటలతో రాముని నిద్రపుచ్చాడు. అతను తూర్పు తెల్లవారాక ఆలోచించి కూర్చుని ఆ తర్వాత తన భార్య కొడుకులు నిద్రపోతున్న చోటకు వెళ్ళి భార్యను లేపి, నువ్వు ఆలయానికి వెళ్ళి నా స్నేహితుడు రాము కోసం ప్రార్థన చేసిరా అన్నాడు. ఆమె ఆలయాన్ని బయలుదేరి వెళ్ళగానే రాము కత్తి తీసుకుని నిద్రలో ఉన్న కొడుకులు ఇద్దరినీ తల నరికేసి వాళ్ళు రక్తం తెచ్చి రాము శరీరం మీద పులివేశాడు. మరుక్షణమే రాము
బాధతో ఉన్న కుష్ఠవ్యాధి అంతా పోయింది. రాము కలలో దేవత చెప్పిన మాట అక్షరాలా నిజమైంది. రంగా తన మిత్రుడితో, భగవంతుని అనుగ్రహం చేత నీ వ్యాధి పూర్తిగా నివారణ అయిపోయిందే, మనం గుడికి వెళ్ళి దేవుని ధ్యానించి పొద్దాం పదా అన్నాడు. అప్పుడు రాము తన దగ్గరున్న మంచి మంచి బట్టలు ఇచ్చి అతను కట్టుకోమని చెప్పి అతనితో సహా ఆలయానికి వెళ్ళారు. వాళ్ళు అలా ఆలయం చేరేసరికి రంగభార్య బయటకు వస్తూ కనిపించింది. స్నేహితులిద్దరూ దేవుడు దండం పెట్టుకున్నాక ఆమె వాళ్ళతో సహా ఇంటికి తిరిగి వచ్చి తన భర్తతో, మీ స్నేహితుడి వ్యాధి ఎలా పోయింది అని అడిగింది. రంగా జరిగిందంతా ఆమెకి చెప్పేశాడు భార్యకి. ఆమె దుఃఖం వచ్చేసింది. దాన్ని బలవంతాన్ని అంచుకుని, నాతో ముందుగా చెప్పకపోయారా, నేను కూడా దగ్గరే ఉండేదాన్ని కదా, అయినా ఒకప్పుడు మనకు చేసిన ఉపకారానికి మనం ఏదో ఒక ఉపకారం చేయాలి కదా, నీ స్నేహితుడు చాలా మంచివాడని చేయాలనుకున్నాం కదా మనం కూడాని, ఇలాంటి అవకాశం వచ్చిందన్నమాట అని అంది. అప్పుడు పైకి అలా అన్నాదే కానీ కొడుకులు ఏమైపోయారని బెంగతో వాళ్ళని ఎలా చూడాలి, ఆ చనిపోయిన మొహాలను ఎలా చూడాలి, రక్తంతో ఉన్న వాళ్ళని ఎలా చూడాలని చెప్పేసి బెంగ పెట్టుకుని బాధపడుతూ బిడ్డల దగ్గరికి పడుకునే గదిలోకి వెళ్ళి చూసింది. అయితే అక్కడ తన పిల్లలు భయంకర దృశ్యం లేదు, చాలా చక్కగా వాళ్ళు అలా కూర్చుని ఉన్నారనమాట. ఆ గదిలోకి అడుగు పెట్టగానే ఆమెకు ఆశ్చర్యం వేసింది. కొడుకులిద్దరూ మంచం మీద కూర్చుని ఏవో ఆటలాడుతున్నారు. వాళ్ళ కంఠాలు చుట్టూ గీతలు కనబడ్డాయి కానీ వాళ్ళకి ఏమీ జరగలేదు. ఆనాడు ఆ ఇంట ఒక 2 అద్భుతాలు జరిగాయి. ఒకటేంటి, ఏ చికిత్స లేకుండా కుష్ఠవ్యాధి అయిన రాముడికి రోగం తగ్గిపోయింది. చచ్చిపోయిన పిల్లలిద్దరూ బ్రతికి బయటపడ్డారు. ఇదంతా దేవుడి వల్లే జరిగింది అని అనుకుని రాము, రంగ, రాజకుమార్తె అయిన భార్య ఆమె అందరూ సంతోషపడ్డారనమాట. చూసారామని మనము మంచి భక్తితో చేస్తే భగవంతుడు కూడా మనకి మంచి ఆదేశాన్ని ఇస్తాడు, దానికి తగిన సహకారం చేస్తాడు. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.